అయోధ్యలో రామ మందిరం ప్రతిష్ఠాపనకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. జనవరి 22న ప్రపంచం మొత్తం ఈ క్షణానికి ఎంతగానో ఎదురుచూడనుంది. శ్రీరామ జన్మభూమి ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే రామమందిరం కట్టడానికి ఎంత ఖర్చయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం మరియు ఈ వీడియోకి ముఖేష్ అంబానీకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాము. ముఖేష్ అంబానీ కోరుకుంటే తన ఆస్తితో దేశంలో ప్రతిరోజు గొప్ప ఆలయాన్ని నిర్మించగలడు. అవును, దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, బలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చాలా సంపద ఉంది. అతను దేశంలోని ప్రతి ప్రాంతంలో రామమందిరం వంటి కొత్త ఆలయాన్ని నిర్మించగలడు. తాజాగా ముఖేష్ అంబానీ నికర విలువ $100 బిలియన్ దాటింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ సంపద $103 బిలియన్ చేరుకుంది. భారతీయ కరెన్సీలలో ఆయన సంపద విలువ 8,55,730 కోట్లు. ఈ విధంగా సంవత్సరంలోని 365 రోజులతో భాగస్తే అతని రోజువారీ సంపద 2,345 కోట్లు. ముఖేష్ అంబానీ ప్రతిరోజు రామ మందిరం వంటి గొప్ప ఆలయాన్ని ఎలా నిర్మించగలరో ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. నిజానికి అయోధ్యలో రామమందిరం కట్టడానికి దాదాపు 1,800 కోట్లు ఖర్చవుతోందని రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో ముఖేష్ అంబానీ తన సంపదతో రోజూ రామమందిరం లాంటి గొప్ప దేవాలయాన్ని నిర్మించిన ఏడాది చివరి నాటికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు మిగులుతాయి.